అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు పనిచేసిన ముఖ్యమంత్రులందరూ కలిపి 12 మెడికల్ వైద్య కళాశాలలు తీసుకొస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దానివల్ల ఉపయోగం ఏమిటంటే, మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పద్ధతిగా ఉన్నాడో అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరి పిల్లలకి వైద్య సీట్లు రావడం కోసం, వైద్యాన్ని ఉచితంగా అందించడం కోసం ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు చేస్తే 1,00,000 కోట్లు అమరావతి మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి నిధులున్నాయి. కానీ 5,000 కోట్లు ప్రజలు ప్రాణాలు నిలబెట్టేటువంటి వైద్య కళాశాల మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు అండ్ టీం వెనకడుగేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏమిటంటే, జగన్మోహన్ గారి యొక్క పేరు ప్రతిష్టలో మరి ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది కాబట్టి దీన్ని ఆపాలనే ఉద్దేశంతో వాటన్నింటినీ తన తాబేదారులకి అమ్మేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఏదైతే కోటి సంతకాల ఉద్యమం ఈ రోజు జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి చరిత్రను చిరగరాస్తూ అన్ని పార్టీల నాయకులు ఇవాళ ఈ యొక్క ఉద్యమంలో పాల్పంచుకుని ప్రజల యొక్క ఆస్తి ప్రజలకే దక్కాలి అనే విధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద నాయకులు పోరాటం చేశారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాటం చేస్తున్నాం. మనం చేస్తున్నా కేవలం సంపద సృష్టి లోకేష్ గారు ఒక్కరికి సంపద సృష్టించడానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆస్తిని సుమారు 1,00,000 కోట్ల ఆస్తిని వైద్య మెడికల్ కాలేజీల్ని అలాగే హాస్పిటల్ని తన తాబేదారులకి ఉప్పు బెల్లాలకి అమ్మేసే కార్యక్రమం ఎప్పటికైనా విరమించుకోవాలా. ముఖ్యంగా తెలంగాణలో మనకంటే మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మరి అక్కడ 373 మార్కులు వచ్చిన విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తూ ఉన్నాయి. కానీ 400 మార్కులు వచ్చిన ఆంధ్ర విద్యార్థులకి మెడికల్ సీట్లు రావట్లేదు. కారణం ఏమిటంటే, ప్రతి 1000 మంది కూడా డాక్టర్ ఉండాల్సినటువంటిది 10,000 మందికి కూడా ఒక డాక్టర్ లేని పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కరోనా సమయంలో ఈ హాస్పిటల్ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ యొక్క ఉపయోగం ఏంటో మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే విద్యని తన బినామీదారులకు అమ్మేశాడు. మళ్ళీ హాస్పిటల్ వైద్యాన్ని కూడా అయిన కాడికి అమ్ముకుంటానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూస్తూ ఊరుకోరు. ఈ రోజు రాష్ట్రం అంతటా కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, మెడికల్ కాలేజ్ మన ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేద్దామని PPP మోడ్ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుల ఆదేశాల మేరకు మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోంచి ఒక నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల ద్వారా ప్రజలు కోటి సంతకాలు సమర్పించాలని మా నాయకుడి ఆదేశం మేరకు మేము వాళ్ళందరినీ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి చిన్న హ్యామ్లెట్ కూడా వెళ్లి ప్రజల నుంచి సంతకాలు సేకరించి అవన్నీ కూడా ఈ రోజు మేమందరం కూడా ఒక చోటకు చేర్చి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు అంటే సుమారు 2 నెలలుగా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా ప్రజల నుంచి కూడా పాజిటివ్ గా రాబట్టి మేము ప్రత్యేకించి ప్రతి ఒక్క నియోజకవర్గం, మా జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గం 60,000కు తగ్గకుండా సంతకాలు సేకరణ జరిగింది. అలాగే ఈ రోజు ఆ సంతకాలన్నీ కూడా మేము సేకరించినటువంటి బాక్సుల్లో పెట్టి వీటిని మేము మా నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తాడిపల్లి తీసుకెళ్లి మేము అందజేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మా నాయకులు, మిగతా నాయకులు, అలాగే కోఆర్డినేటర్లు, సిఇసి మెంబర్లు, SSC మెంబర్లు అందరం కూడా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ బాక్సుల్ని తీసుకెళ్లి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు మీ అందరికి తెలుసు 18వ తారీఖు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు మేమందరం కూడా ఆయన దృష్టికి ఇవన్నీ తీసుకువెళ్ళి ప్రజల నుంచి వచ్చినటువంటి వారి నిర్ణయాన్ని ఆయనకి తెలిపి ఖచ్చితంగా దీన్ని మేము ఆపడానికి ఆయన ద్వారా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాము, అవ్వాలి అనే మేము కోరుకుంటున్నాము.